హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను స్పైసీ పనీర్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సేమ్ రెస్టారెంట్లో లాగానే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చాయండి. రెసిపీ కూడా చేసుకోవటం చాలా ఈజీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం లూక్వామ్ వాటర్ అంటారు కదా, అంటే గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. డ్రై ఈస్ట్ దొరుకుతుంది. ఇందులోకి కొంచెం షుగర్ కూడా వేసి మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంతలో ఒక బౌల్ తీసుకుని అందులోకి మైదా పిండి తీసుకోవాలి, 1 కప్పు. అలాగే కొంచెంగా ఉప్పు వేసి కలుపుకుని ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే ఈస్ట్ అనేది ఇలా యాక్టివేట్ అవ్వాలి. ఇలా అయితే కనుక మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మైదా పిండిలో వేసి ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు దీన్ని బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దను తీసుకుని కొంచెంగా ఇలాగా పొడిపిండి వేసుకుని స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ అంటారు కదా, ఇలాగా ఒక 5 మినిట్స్ ఇలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి బాల్స్ అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి. పైన కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని 1-2 గంటలు మనం నాననిద్దాము. అప్పుడు బాగా పొంగుతుంది. 1 or 2 అవర్స్ తర్వాత ఇది సైజులో డబల్ అవుతుంది. మనం దీనికోసం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇంతలో ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి, మీకు ఏ ఉంటే అవి మిక్స్ చేసుకోండి. కొంచెంగా ఉప్పు, కారం, అలాగే సాసెస్ కూడా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేను టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు వేస్తున్నాను. మీ దగ్గర అవి ఏమీ లేకపోయినా నార్మల్ టమాటో కెచప్ వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. సాసు మరీ ఎక్కువ వద్దు. అన్ని సాసెస్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సోయా సాస్ మాత్రం ఎక్కువ వేయొద్దు, టేస్ట్ బాగోదు. కొంచెంగా వేసి ఫ్రై చేసుకున్నాక మనం పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. వీలైతే ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి. లోపల స్టఫ్ చేసుకోవాలి కదా, అందుకని ఇలా పన్నీర్ కూడా వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరనిద్దాము. ఇంతలో మనకి పిండి కూడా బాగా డబల్ అవుతుంది సైజు. పిండి చెక్ చేసుకుందాము. ఈ కర్రీ ఇంకా రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కకు తీసి ఆరబెట్టుకుందాము. ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే ఇదిగోండి సైజు ఇలాగ డబల్ అయింది. దీన్ని పంచ్ చేసి బయటికి తీసుకుని మళ్ళీ ఇలాగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాక ఒక చపాతీ పీట మీద కొంచెంగా పొడిపిండి వేసుకుని కొంచెంగా స్ట్రెచ్ చేయండి. మరీ ఎక్కువ వద్దు, కొంచెం మందంగానే ఉండాలి ఇవి. ఇలా స్ట్రెచ్ చేసి ఆలూ పరాటాకి మనం ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో అలాగే ఈ పనీర్ స్టఫింగ్ అనేది ఇలా చేసుకుని చుట్టూ ఇలా ప్లీట్స్ లాగా చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు రాకపోతే రౌండ్ బాల్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలాగ పోట్లీ లాగా ట్రై చేయండి. రాకపోతే నార్మల్ రౌండ్ బాల్ చేసుకుని ఇలాగ పైన పించ్ చేసుకోండి. గట్టిగా నొక్కేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి. ఒక బటర్ పేపర్ మీద కానీ దేని మీదన్నా పెట్టుకుంటే మనకి కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టి 1 or 2 అవర్స్ వదిలేస్తే కొంచెంగా ఇవి మళ్ళీ ఉబ్బుతాయండి. తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక స్టీమర్ ప్లేట్లో వీటిని పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే మన బాల్స్ అనేవి రెడీ అవుతాయి. ఇలాగా వాటర్ అనేవి బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని 10-15 మినిట్స్ మనము స్టీమ్ చేసుకోవాలి. ఇలాగ మూత కనుక ఓపెన్ ఉంటే ఏదైనా పెట్టి క్లోజ్ చేసేసుకోండి. 10-15 మినిట్స్ తర్వాత తీస్తే స్పైసీ పనీర్ బాల్స్ రెడీ అండి. ఇలా స్టీమ్ నుంచి తీసాక ఒక 5-10 నిమిషాలు ఆరనిస్తే సాఫ్ట్గా టేస్టీగా పనీర్ బాల్స్ రెడీ అండి. రెస్టారెంట్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటాయి.
నేను పైన కొంచెం చిల్లీ ఆయిల్తో సర్వ్ చేశాను. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఈ సాఫ్ట్గా స్మూత్గా ఉండే పన్నీర్ బాల్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.